మందమర్రి సింగరేణి ప్రాంతంలో భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గిందని ఇన్ఛార్జి జీఎం విజయప్రసాద్ తెలిపారు. ఆగస్టులో కేవలం 36% బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగిందని, వర్షాలు తగ్గితే సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధిస్తామని చెప్పారు. కేకేఓసీ కాంట్రాక్ట్ అవార్డు ఇవ్వడం జరిగిందని, మరో 2 నెలల్లో అక్కడి నుంచి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ఆయన వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు నీరందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుగా సీబీఐ కేసు పెట్టిందని ఆరోపించారు. గతంలో సీబీఐని బీజేపీ జేబు సంస్థ అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే సంస్థకు కేసును ఎలా అప్పగించారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. హుజూర్నగర్లోని వేపల సింగారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని అమలు చేస్తానని చెప్పారు. ప్రజలు తనకు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమర్థించారు. కవిత బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నారని, ఆమె వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని అన్నారు. పార్టీ క్రమశిక్షణ పాటించని వారిపై చర్యలు తీసుకోవడం సరైనదేనని, కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న సమయంలో కవిత వ్యాఖ్యలు సరికాదని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 2.5 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. పేదల నుంచి తక్కువ ధరకు బియ్యం సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి అధిక ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వాగతించారు. పార్టీ క్రమశిక్షణకు లోబడకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీలో ఎంత పెద్దవారైనా, కుటుంబ సభ్యులైనా అందరూ సమానమేనని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కూతురునైనా సస్పెండ్ చేస్తారని నిరూపించారని ఆయన పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, క్రమశిక్షణే ప్రధానమని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పర్యావరణ పరిరక్షణ థీమ్తో ఏర్పాటు చేసిన గణపతి మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రుద్ర యూత్ మట్టి గణపతితో అడవులను రక్షించాలనే ఉద్దేశంతో కృత్రిమ అరణ్య మండపాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు రాణా ప్రతాప్ యూత్ అరుదైన జంతువులను కాపాడాలనే ఉద్దేశంతో జంగిల్ బీ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపాలు సాయంత్రం వేళల్లో ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో గణపతులను ఆదరిస్తున్నారు.